తోటకూర ఎగ్ ఫ్రై. ఓకే. సో తోటకూర ఎగ్ ఫ్రై. మరి ఆకుకూర ఎగ్ మిక్స్ చేయొచ్చా అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో అలా మిక్స్ చేసుకోవచ్చా? యా, చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. లైక్ పాలక్తో కానీ తోటకూరతో కానీ ఏదైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. దీంతో కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎక్కువగా ఉండవు. సో చాలా మందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టము, ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడరు. సో రెండింటిని కంబైన్ చేస్తే మాత్రం కొంత ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయో అవి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మంచి కాంబినేషన్ అండ్ మెగ్నీషియం రిచ్ రెసిపీస్ అంటున్నావు కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా తోటకూర ఎగ్స్ తీసుకొచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాడుతున్నాం. ఎస్, అవును. సో ఏమైనా స్పెషాలిటీ ఉందా ఎస్పెషల్లీ ఈ రెసిపీలో స్ప్రింగ్ ఆనియన్స్ వాడడానికి? సో స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మనకు మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ఒక మినరల్ మనకు డెఫిషియన్సీ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే దాంతోపాటు రిమైనింగ్ బాడీ ఫంక్షనింగ్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మెగ్నీషియం తక్కువ అవుతున్నప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువగా అవుతుంది. సో ఫోలేట్ వల్ల అది కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్, ఆవాలు, జీలకర్ర, సో మెగ్నీషియం రిచ్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్పెషల్లీ బనానా ఎక్కువగా మెగ్నీషియం అండ్ కాల్షియం ఉంటుందంటారు. ఇంకా మిగతా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి? సో ఫస్ట్ అయితే మనకు బనానాలో ఉంటుంది, ఆ తర్వాత అవకాడోలో కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ రిమైనింగ్ అన్ని దాంట్లో కూడా మైన్యూట్ క్వాంటిటీ మెగ్నీషియం అయితే లభిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. సో ఎగ్ యూజువల్గా మార్నింగ్ టైమ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బాయిల్డ్ ఎగ్స్. మరి ఇలా ఎగ్ ఫ్రై అనేది మార్నింగ్ తీసుకోవచ్చా లేకపోతే ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఇది ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు బికాజ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఎగ్ రెండు కూడా మనకు ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి నైట్ అయినా సరే మార్నింగ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎక్కువగా స్పైసెస్ అనేది ఇంక్లూడ్ చేయకుండా ఉండాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంక్లూడ్ చేసి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. తర్వాత ఇప్పుడు తోటకూర. సో యూజువల్గా తోటకూర కాకుండా మనం ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఇందులో ప్రిఫర్ చేసుకోవచ్చు ఆప్షనేట్గా. వేరే ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ వేసుకోవచ్చు, అన్ని దాంట్లో కూడా మ్యాగ్నీషియం ఉంటుంది. బట్ తోటకూర ఏంటంటే మ్యాగ్నీషియంతో పాటు కాల్షియం. ఒకసారి మ్యాగ్నీషియం డౌన్ అవుతుంది అంటే ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది మజిల్స్ మీద. ఓకే. సో మజిల్ స్పాజమ్స్ రావడం కానీ లేదంటే బోన్ స్ట్రెంథనింగ్ తగ్గడం అండ్ అలాగే నర్వ్స్ వీక్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో బోన్ వీక్నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో దానికి మ్యాగ్నీషియంతో పాటు కాల్షియం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కాంబినేషన్లో ఉన్నది చూస్ చేసుకుంటూ తీసుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ వేద్దాము. ముందుగా కారం, కొంచెం పసుపు, ఓకే, అలాగే ఉప్పు. సో ఆ తర్వాత ఎగ్ బీట్ చేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ బీట్ చేసేసుకోండి.
పర్ఫెక్ట్గా అంటే మనకు ఆ తోటకూర తిన్న ఫీలింగ్ ఉండదు. ఎగ్ అంటే చాలా మందికి ఫేవరెట్ కాబట్టి ఎగ్ తింటున్నప్పుడు అది కొంచెం హైడ్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఒక చిన్న కప్ తీసుకుంటే చాలు, లైక్ మనం స్పైసెస్ వేసాం కదా అంత కప్లో తీసుకుంటే చాలు. ఏదైనా సరే మనం మెగ్నీషియం కూడా హైపర్గా తీసుకోకూడదు అనమాట. సో అప్పుడు కూడా మన బోన్స్ అనేది బ్రిటల్గా అయిపోతుంది, అంటే ఈజీగా విరికే ఛాన్సెస్ ఉంటుంది, అలా అయిపోతుంది. సో మెగ్నీషియం కూడా మన క్వాంటిటీలో తీసుకోవాలి. ఎప్పుడైతే డెఫిషియన్సీ వచ్చిందో, లైక్ సప్లిమెంట్స్ యూస్ చేసే ఛాన్స్ వస్తుందో అప్పుడే మనం మెగ్నీషియం ఫుడ్స్ కొంచెం ఎక్కువగా, అంటే మన బ్యాలెన్స్డ్ డైట్తో ఒక 10% ఎక్కువ తీసుకోవాలి. ఓకే పల్లవి, సో మనకు తెలిసి ఎగ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ చక్కగా తోటకూర ఎగ్ కూడా బాగా జల్లప్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. సో రెడీ అయిపోయినట్టేనా? ఎలా తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. టేస్టీ టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2. తోటకూర ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి అందులో ఉల్లికాడలు, తోటకూర, కారం, పసుపు, సరిపడా ఉప్పు, కోడిగుడ్లు కొట్టివేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ.